హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథాస్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ ప్రముఖ రచయిత శ్రీ శరత్ చంద్ర గారి మతిమరుపు మనిషి కథానికను వినిపించబోతున్నాను. మరి ఈ కథ ఆగస్ట్ నెల జాగృతి పత్రికలో ప్రచురించబడిన కథ. సో మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. శాంత, నేను టీ తాగానా? అడిగాడు సదాశివం. ఇందాక నేనే కదండి ఇచ్చాను అంది శాంతకుమారి. ఏంటో నోయ్, తాగినట్టే లేదు. పాలున్నాయేమో, టీ పెట్టరాదు అడిగాడు. పెట్టరాదు అంది శాంత. నువ్వెందుకింత కఠినంగా మారిపోయావు శాంత అన్నాడు సదాశివం. మనం కొనేది ఖరీదైన డిలైట్ పాలు. కోడలి పిల్ల నీళ్లు కూడా తక్కువే కలిపేది. ఉదయాన్నే నీకు నాకు టీ, బుజ్జిగాడికి హార్లిక్స్, పెద్దాడికి కాఫీ. కోడలి పిల్ల టీ కాఫీ తాగదు కాబట్టి సాయంకాలం నీకు నాకు టీకొస్తున్నాయి అంది. కోడలి పిల్ల టీ తాగకపోతేనే పాలల్లో బోర్నవిటా వేసుకుని తాగుతుందిగా అన్నాడు సదాశివం. షుష్, నోటుకొచ్చింది వాక్కండి అంది శాంత. నా నోరు కప్పెట్టింది చాలు, కనీసం టీ డికాషన్ అయినా కలుపుకొనిరా అన్నాడు. టీ పొడి మాత్రం ఊరకే వస్తుందా? తాజ్మహల్ టీ పొడి కేజీ ధర ఎంతో తెలుసా అడిగింది. టీ పొడి ధర తెలియకుండానే ఇంతకాలం నేను నీతో కాపురం చేశానా అన్నాడు సదాశివం. మీరు తెచ్చింది అప్పట్లో లూజ్ టీ పొడి, ఇప్పుడు పిల్లాడి తెచ్చేది కంపెనీ టీ పొడి. పొదుపుగానే వాడాలి అంది. సరే, చిల్లర 10 రూపాయలు పట్రా, అలా రోడ్డు మీద వరకు పోయి వస్తా అన్నాడు సదాశివం. మీరు తప్పిపోతే మిమ్మల్ని వెతకడానికి ఆటోకి మాకు 200 అవుతుంది అంది శాంత. నీతో పెద్ద చావొచ్చి పడిందే కాస్త కోపంగానే అన్నాడు సదాశివం స్వరం పెంచి. కాస్త చిన్నగా మాట్లాడండి మావయ్య, పండుగాడు ఇప్పుడే పడుకున్నాడు అంది లావణ్య లోపల నుంచి బయటకొచ్చి. ఎంత చెప్పినా ఈయన గారికి అర్థం కాదమ్మా, ఈయన రంది ఈయనదే అంది శాంత. కాసేపటి తర్వాత అటుగా తమ పని మనిషి బుజ్జమ్మ పోవడం గమనించింది శాంత. తమ ఇంటికి దగ్గరలోనే మరో 2 ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటుంది బుజ్జమ్మ. పనులు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు కనిపిస్తూ కూడా ఉంటుంది. గోడ దగ్గరకొచ్చి బుజ్జి బుజ్జి అని పిలిచింది. ఏంటప్పగారు అంటూ వచ్చింది బుజ్జమ్మ. మీ అయ్యగారికి కాస్త పాలిథిన్ కవర్లో టీ తెచ్చిపెట్టవే అంది. ఎందుకమ్మా, ఇంట్లో పాలు లేవా అడిగింది. అవి పిల్లాడికి కావాలేవే అంది శాంత. ఏంటోనమ్మా మీ పొదుపు గొణిగింది. ఇంతకుముందు అంట్లు తోమి గచ్చు మీద తడిబట్ట వేసేది బుజ్జమ్మ. నువ్వు అంట్ల వరకు తోము బుజ్జమ్మ అంది లావణ్య. ఎందుకనమ్మగారు అడిగింది. ఇంట్లో 2 ఆడవాళ్ళం ఖాళీగా ఉన్నాం, ఇల్లు తుడుచుకోలేమా అంది. ఇలా అందరూ అనుకుంటే మాకెలా పనులు దొరుకుతాయమ్మా అంది బుజ్జమ్మ. నీకు పని కావాలని మేము శక్తికి మించిన భారం మొయ్యలేంగా. చెప్పు, గిన్నెలు తోమడం వరకే పరిమితం అవుతావా? అవి కూడా మమ్మల్నే చేసుకోమంటావా అందామె. అంత మాట అనకండి అమ్మగారు, నా కడుపు కొట్టకండి అంది. మా ఒక్కళ్ళ వల్ల మీకేం కడుపు నిండదు లేవే అంది లావణ్య. 4 ఇళ్లలో పని చేస్తేనే కదమ్మా మాకొక 10,000 వచ్చేది అంది బుజ్జమ్మ. అది గుర్తుకొచ్చింది ఇద్దరికి. 20 రూపాయలు ఇచ్చింది శాంత. స్పెషల్టీ తేనా అమ్మా అడిగింది. మామూలుది చాలేవే అంది. స్పెషల్టీ అంటే అప్పుడే టీ పొడి వేసి ఫ్రెష్గా జలీలు పెట్టి ఇస్తాడమ్మా. నార్మల్ టీ అంటే అదే టీ పొడిలో వేడి నీళ్లు పోసి ఇస్తాడు. రంగు రుచి వాసన అవేవి ఉండవు, చిక్కదనం కూడా ఉండదు అంది. తనతో వాదించలేక ఏదో ఒక టీ తీసుకురావే అంది. సరే అమ్మగారు అంటూ వెళ్ళింది. బుజ్జమ్మ వెళ్ళాక లోపలికొచ్చి బుజ్జిని పంపాలే టీ కోసం, కాస్త ఓపిక పట్టవయ్యా అంది. బయట ఏ టీ పొడి వాడుతారో గొణిగాడు సదాశివం. ఇక మీ రాచరికం అలవాట్లు ఆపండి అంది. టీ తాగడం రాచరికమా అన్నాడు సదాశివం. టీ తాగడం రాచరికం కాదు, మీలా 2-3 సార్లు తాగడం మనలాంటి వాళ్ళ ఇళ్లలో రాచరికంతో సమానమే అంది. అవేం మాటలు శాంతి అన్నాడు. వాస్తవంలోకి రాండి అంది. తిండి విషయంలో ఎప్పుడైనా రాజీ పడ్డామా? పిల్లల కెరీర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యామా? మన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పెద్దోడు దొరబాబులా ఉన్నాడు. కాన్వెంట్ చదువులు చదివిద్దామంటే నీ మాటలు కాదన్నానా అన్నాడు. ఏ, మీకు మాత్రం అప్పుడు లేదా? ఉందనుకో,
గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి కదా అని అందరూ అంటున్నా నిన్ను సంతోషపెట్టాలనే కాన్వెంట్ చదువులు చదివించా. కాకపోతే ఆ రోజుల్లో ఖర్చుకు వెనుకాడలేదని చెప్పడం నా ఉద్దేశం అన్నాడు. సరే, మీ ఉద్దేశం మడిచి చొక్కా జేబులో పెట్టండి అంది వ్యంగ్యంగా శాంతి. అంతలోకి బుజ్జమ్మ ఒక పాలిథిన్ కవర్లో టీ, దాంతోపాటు 2 పేపర్ కప్పులు కూడా తెచ్చింది. మీరు కూడా తాగుతారా అమ్మా అడిగింది. నాకొద్దు అంది శాంత. మీరు కూడా తాగుతారేమోనని 2 కప్పులు తెచ్చానమ్మా. జిలాని స్పెషల్ టీ చేసి ఇచ్చాడు. ఫ్రెష్గా టీ పొడి కూడా వేసి కాసిచ్చాడు అంది టీ కప్పులో ఉంచుతూ. ఆ టీ నువ్వు తాగేయి బుజ్జమ్మ అంది. నాకెందుకులేమ్మా అంది బుజ్జమ్మ. దాన్నెందుకు ఒత్తిడి చేస్తావు? మిగతా టీ గ్లాసులో పోసిపెట్టు, తర్వాత కాగబెట్టుకుని తాగొచ్చు కదా అన్నాడు సదాశివం. కాచి ఇస్తా ఉంటే సాయంత్రం దాకా తాగుతూనే ఉంటారు అని బుజ్జమ్మ వైపు తిరిగి, బుజ్జి నువ్వు తాగే అంది. సరే అమ్మగారు అని బుజ్జమ్మ టీ తన గ్లాసులో వంపుకుంది. కోడలుగారు లోపలున్నారా అమ్మా అడిగింది. అవును, పిల్లాన్ని నిద్రపుచ్చుతుంది. ఇల్లు తుడవడం నేను ఆపేసినప్పటి నుంచి మీకు పని ఎక్కువైనట్టుంది అమ్మగారు అంది శాంతి ముఖంలోని అలసట చూస్తూ. అదేం లేదు, నా ఇంట్లో పని నేను చేసుకోవడం శ్రమ ఎందుకు అవుతుందే పిచ్చిమొద్దా అంది శాంత. మీకు నడుము నొప్పి కదా అమ్మగారు, అందుకే అడిగా అంది. సదాశివం వింటూ, నువ్వు అంట్లు తోవడం మానేస్తే ఆ డ్యూటీ కూడా మీ అమ్మగారి మీద పడుతుందే అన్నాడు నవ్వుతూ. అమ్మగారి చేతి గోర్లు అంట్లు తోమితే ఖరాబ్ అవుతుంటాయి కదా అయ్యగారు. ఆ మధ్య నేను రాకపోతే 2 రోజులు తోమిందట. మురికంతా గోళ్లలో చేరి తెగ ఇబ్బంది పడింది అంది అటూ ఇటూ చూస్తూ. ఇక నువ్వు బయలుదేరు చెప్పింది శాంత. తాగుతూ ఎలా వెళ్తానమ్మా, తాగనియండి అంది. మళ్ళీ లావణ్య బయటకొచ్చింది. బుజ్జమ్మతో బయట నుంచి టీ తెప్పించుకున్నారని అర్థమైంది. బయట నుండి టీ తెప్పించుకుని డబ్బులు హోటల్ వాళ్ళకి ధారపోయడం ఎందుకు? కాసేపైతే లంచ్ టైం అవుతుంది కదా అత్తయ్య అంది. అప్పుడే లంచ్ చేయడం నాకు అలవాటు లేదు కదమ్మా అన్నాడు సదాశివం కోడల్ని చూస్తూ. డబ్బులేం చెట్లకు కాయవు కదా మావయ్య, వృధా చేయకండి అంది లావణ్య. పరిస్థితి అర్థమై అక్కడి నుంచి జారుకుంది బుజ్జమ్మ. ఏం మనిషో ఈయన, చెప్పింది వినడు అంది. పప్పు తాళింపు వేశావా అత్తయ్య అడిగింది లావణ్య. వేస్తానమ్మా అంది శాంత. ఆయన వచ్చే టైం అవుతుంది, ఫ్రిడ్జ్లో బంగాళదుంపలున్నాయి, తాళింపు కూడా చెయ్యండి, మీరు బాగా చేస్తారు కదా అంది. నే చేసేస్తాలే అమ్మా అని వంటగదిలోకి వెళ్ళింది శాంత. ఇద్దరూ లోపలికి వెళ్ళిన వైపు చూస్తూ, ఉదయం టిఫిన్ తర్వాత టీ తాగలేదు కదా, ఏంటి తను నేను టీ తాగాను అంటుంది అనుకున్నాడు సదాశివం. వంట చేస్తున్న శాంత కళ్ళలో నీళ్లు తిరిగాయి. భర్త అలవాటు శాంతకు తెలుసు. ఇంట్లో ఉంటే ప్రతి 2 గంటలకి టీ అడుగుతాడు. అతడికొచ్చిన జబ్బు తనకో వరమైందని మొదటిసారి భావించింది. ఉదయం పాల ప్యాకెట్ కట్ చేస్తుంటే, పిల్లాడికి పాలు తగ్గుతున్నాయి, కాస్త టీలో పాలు తగ్గించండి అత్తయ్యా అంది. సరేలేమ్మా అంది. టీ తాగకపోతే ఏమవుతుందిలే అని అసలు టిఫిన్ చేశాక టీనే పెట్టలేదు. కాసేపటి క్రితమేగా తిన్నది, మళ్ళీ ప్లేట్లో తెచ్చావు అన్నాడు సదాశివం. మీ మతిమండ, మీరెప్పుడు తిన్నారు? ఇప్పుడేగా తేవడం అంది శాంత. అసలు అల్జీమర్ జబ్బు నీకొచ్చినట్టుంది, నా ఆకలి నాకు తెలీదా అన్నాడు సదాశివం. అప్పుడే అక్కడికొచ్చిన లావణ్య, తిన్నాను కదా అని మామయ్య గారు అంటున్నారు కదా అత్తయ్య, ఆకలైతే మళ్ళీ అడుగుతారులే అంది. ఇవి ఖరీదైన బియ్యం కదమ్మా, రాత్రికి ఎవరు ఈ అన్నం తినరు, వీధి కుక్కలకు వెయ్యాలి, మీ మామయ్య నైట్ చపాతీలే కదా తింటారు అంది. పర్వాలేదత్తయ్య, ఆ రొట్టె ఆపేసి అన్నమే పెట్టండి, ఒక రోజుకేం షుగర్ పెరిగిపోదులే అంది. ఈయనకి షుగర్ పెరిగిపోతే లేనిపోని సమస్యలు వస్తాయమ్మా, వాటికి పెట్టే ఖర్చులు మనకి తడిసి మోపెడవుతాయి అంది శాంత. అది నిజమే, ఏదోలా మీరే కన్విన్స్ చేయండి అంది లావణ్య. సాయంత్రం అవుతుండగా సదాశివం స్నేహితుడు రామచంద్రం వచ్చాడు. పడుకొని ఉన్న మిత్రుడి దగ్గరకొచ్చి, ఏంట్రా సదా పడుకొనున్నావు, ఒంట్లో బాగాలేదా అడిగాడు. అదేం లేదురా, ఏంటి సంగతులు? అప్పుడే అటుగా వచ్చిన శాంతను చూసి, నాకేం టీ పెట్టవద్దమ్మా, నేను సదా అలా బయటకు వెళ్ళొస్తాం అన్నాడు. బ్రతికించారు అనుకుంది శాంత. ఇప్పుడు బయటకు ఎందుకు లేరా అన్నాడు సదాశివం. లేవరా, మీ ఇంటి పక్కన పార్క్ ఉంది కదా, కాసేపు నడుద్దాం అన్నాడు. సరే పద
అంటూ లేచాడు సదాశివం. సదాశివం కాస్త దూరంగా ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్లడంతో తన బొడ్లో ఉన్న 50 రూపాయలు ఇచ్చి, ఆయనకి టిఫిన్ చేయించండి అంది శాంత. నా దగ్గర ఉన్నాయిలేమ్మా అన్నాడు. పర్వాలేదు, ఉంచండి. ప్రతిసారి బయటకు తీసుకెళ్ళి మీరే కదా ఖర్చు పెడతారు అంది శాంత. అయిష్టంగానే తీసుకున్నాడు అతను. బయటకొచ్చాక, అరే శేషమ్మ పునుగులు బాగా చేస్తుంది కదా, ఒక ప్లేట్ తిని వెళదాం అన్నాడు. సరే పద, ఆకలిగానే ఉంది అన్నాడు సదాశివం. వాళ్ళని చూసి శేషమ్మ 2 ప్లేట్లలో వేడివేడి పునుగులిచ్చింది. సదాశివం ఆవురావురమని తిన్నాడు. ఏంట్రా, మధ్యాహ్నం లంచ్ చేయలేదా అడిగాడు. చేశాన్రా, షుగర్ ఎక్కువై ఆకలేస్తుందేమో అన్నాడు సదాశివం. టిఫిన్ చేశాక టీ తాగి వెళ్దాం చెప్పాడు రామచంద్రం. మళ్ళీ తాగుదాం, పార్కుకు వెళ్దాం పద అన్నాడు సదాశివం. పార్కులోకి వెళ్లిన మిత్రులిద్దరికీ కేరింతలు కొడుతూ ఆడుకునే పిల్లలు కనిపించారు. రాఘవని పార్కులోకి తీసుకెళ్లరా అని చెబుతాను, వాడు పని ఉంది నాన్న అని కంప్యూటర్లోకి తలదూరుస్తాడు అన్నాడు సదాశివం. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల ఎంప్లాయీస్ రక్తం పిండుకుంటున్నాయి. మా గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడు, 5 కల్లా బయటకు వచ్చేస్తాం అన్నాడు. రామచంద్ర ప్రావిడెంట్ ఆఫీసులో పనిచేసి ఆ మధ్య రిటైర్ అయ్యాడు. సండే అన్నా తీసుకుపోవచ్చు కదా అన్నాడు రామచంద్ర. చిన్నప్పుడు వాడిని పార్కులోకి తీసుకొచ్చి జారుడు బండ, రంగుల రత్నం అన్నీ ఆడించేవాడిని చెప్పాడు సదాశివం. చెప్పు, రంగుల రత్నం తిరుగుతావా అడిగాడు రామచంద్ర నవ్వుతూ. వద్దులే, విరిగిపోతుంది అన్నాడు సదాశివం నవ్వుతూ. మీ చిన్నోడు కేశవ ఫోన్ చేస్తున్నాడా అడిగాడు రామచంద్రం. నెలకోసారి వాళ్ళ అమ్మకే చేస్తాడు చెప్పాడు సదాశివం. వాడి ఫ్యామిలీ ఎలా ఉంది? పర్లేదు, డబ్బులు వేయమని రాఘవ వాడితో గొడవ పడుతూ ఉంటాడు చెప్పాడు సదాశివం. పాపం, రాఘవ ఒక్కడే మిమ్మల్ని భరించడం కష్టమే కదా అన్నాడు రామచంద్ర. అవును, నాకు శాంత మందులకే నెలకు 10,000 వరకు ఖర్చవుతుంది. ఎలాగూ తిండి తిప్పలు తప్పవు కదా అన్నాడు సదాశివం. అన్ని సంగతులు బాగానే గుర్తుంటున్నాయి కదా, మరి నీకు అల్జీమర్ సమస్య ఉందంటాడేంటి మీ వాడు అడిగాడు రామచంద్ర. వాడనడం కాదు, మెడికల్ రిపోర్ట్స్ అలా చెబుతున్నాయి. కొందరి ముఖాలు గుర్తొస్తే పేర్లు గుర్తుకు రావు. ఈ మధ్య శాంత టీ ఇచ్చాను అంటుంది, నాకు అసలు గుర్తే ఉండట్లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను. ఈరోజు ఒక విచిత్రం జరిగింది అంటూ ఆగాడు సదాశివం. ఏంటది అడిగాడు రామచంద్ర. భోజనం చెయ్యలేదని శాంత్ అంటుంది, చేశానని నేనంటాను చెప్పాడు. నిజమేంటి అడిగాడు రామచంద్ర. తెలీదు అన్నాడు సదాశివం. నిజమేంటంటే నువ్వు లంచ్ చెయ్యలేదు అన్నాడు నవ్వుతూ. గుర్తుంది, కానీ శాంతకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను అన్నాడు నవ్వుతూ. శాంతకి నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు కూడా బాధ పెడితే ఎలా అన్నాడు రామచంద్రం. మరి టీ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పొచ్చా అడిగాడు కోపంగా సదాశివం. ఇంటి కష్టాలు ఆడవాళ్లకే తెలుస్తాయిరా అన్నాడు రామచంద్ర. ఎన్ని కష్టాలున్నా నిజాలే చెప్పాలి అన్నాడు సదాశివం. సర్లే పద, టీ తాగి వెళ్దాం. ఇద్దరు టీ తాగి ఇంటి దారి పట్టారు. ఇంటికెళ్ళాక సదా వాష్రూమ్కి వెళ్ళడం చూసి, నువ్వు అబద్ధం ఆడుతున్న విషయం సదా గుర్తుపట్టాడు చెప్పాడు రామచంద్ర. నేనేం చెయ్యగలనన్నయ్యా, ఈయన కోసమే రాఘవ దగ్గర డబ్బులు తీసుకుని దాచి ఖర్చు చేస్తున్నా కోడలు పిల్లతో అన్ని విషయాలపై గొడవ పెట్టుకోలేను కదా అంది. మీ వదిన అన్ని విషయాలు చెప్పిందమ్మా అన్నాడు రామచంద్ర. ఇక నా కష్టాలు చెప్పుకోవడానికి ఎవరున్నారన్నయ్యా అంది. రామచంద్ర భార్య సుమతితో శాంతకి మంచి స్నేహం. ఆ రోజు ఉదయం సుమతితో, ఈయన అలవాట్లు ప్రాణానికి వస్తున్నాయి సుమతి, పిల్లాడికి పాలు సరిపోవడం లేదు. ఈయనగారు ఇస్తే రోజుకు 4 సార్లైనా టీ తాగుతారు అంది. పిల్లాడికి తల్లిపాలే బలం కదా, ఎందుకు ఇవ్వడం లేదు మీ కోడలు అడిగింది సుమతి. కారణాలు తను ఎక్కడ నాకు చెబుతుంది? అందం పోతుందని ఇవ్వడం లేదో, పాలు సరిగ్గా పడకి ఇవ్వడం లేదో తెలీదు. పిల్లాడికి పోతపాలే అలవాటయ్యాయి. సుమతికి ఏం మాట్లాడాలో తోచలేదు. సదాశివం ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడు. అప్పట్లో అచ్చు యంత్రాలే ఉండేవి. అక్షరాలు పేర్చి ప్రింట్ చేసేవాళ్ళు. సదాశివం మంచి కంపోజర్, కదలకుండా పనిచేసేవాడు. వర్క్ డిస్టర్బ్ కాకూడదని గంటకో 2 గంటలకో టీ తెప్పించేవాడు ఓనర్ నారాయణ. అప్పట్నుంచి టీ అలవాటు అలా స్థిరపడింది. కాలక్రమంలో యంత్రాలు మారాయి. కంప్యూటర్ల ద్వారా డీటీపీ చేసే రోజులు రావడంతో ఆ పని మానుకోవాల్సి వచ్చింది. పిల్లలు రాఘవ, కేశవ ఇద్దరూ కాలేజీ చదువులకు రావడంతో మరో పని చేతకాక ఇనుపలేతు పనికి కుదిరాడు.
అక్కడ కూడా పని నిరాఘాటంగా కొనసాగడం కోసం టీ అలవాటు కొనసాగింది. పిల్లల చదువుల తర్వాత సెటిల్ అయ్యారు కానీ సదాశివం సెటిల్ కాలేదు. కొడుకులకు పెళ్లిళ్ళయ్యాయి. పోషణకు పిల్లల మీద ఆధారపడే పరిస్థితి. అల్జీమర్ పలకరించిందతన్ని. పెద్ద కొడుకు రాఘవ ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాడు. రెండోవాడు ఉద్యోగం పేరుతో బెంగుళూరు వెళ్ళాడు. గింజుకుని నెలకు 5,000 వేస్తుంటాడు. మీ ఒక్కడిదేనా పేరెంట్స్ బాధ్యత అని లావణ్య గుంజుకుంటూ దెప్పుతూ ఉంటుంది. సదాశివం, శాంతి ఇద్దరూ గమనిస్తూనే ఉంటారు. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది అడిగాడు కేశవ. అవునరా, నాన్న తప్పిపోయాడు చెప్పాడు రాఘవ. ఎలా జరిగిందన్నయ్య? అమ్మ ఎప్పుడూ నాన్నను కనిపెట్టుకునే ఉంటుందిగా అడిగాడు. నాన్నకి టీ ఎక్కువ తాగే అలవాటుంది కదా, టీ పెట్టి ఇవ్వమన్నాడట. ఇందాకే కదా తాగావు అందట అమ్మ. టీ తాగే పిచ్చి ఆపుకోలేక అమ్మ నిద్రపోతున్న సమయం చూసి బయటకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు అన్నాడు రాఘవ. కంప్లైంట్ ఇస్తేనే కదన్నయ్య పోలీసులు వెతకగలరు అన్నాడు. సరేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు రాఘవ. సదాశివం ఫోటోలు కూడా ఇచ్చాడు. అవి పాతవి. ఈ మధ్యకాలంలో సదాశివం ఫోటోలేవి తీసుకోలేదు. మనవడి ఫంక్షన్లో కూడా ఫోటోలేవి తీసుకోలేదు. సదాశివం స్నేహితుడు రామచంద్ర మిత్రుణ్ణి ఊరంతా వెతికాడు. ఒకరోజు అలసిపోయి వచ్చిన రామచంద్రని చూసి, ఎన్ని రోజులు వెతుకుతారన్నయ్య, వదిలేయండి అంది శాంతి. అప్పటికి సదాశివం ఇల్లు వదిలి వెళ్ళి 10 రోజులవుతుంది. వాడు వెళ్ళాక ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావమ్మా అడిగాడు రామచంద్ర. రోజు అబద్ధాలు చెప్పే శ్రమ తగ్గిందన్నయ్యా అంది శాంత. అర్థం కానట్టు చూశాడు రామచంద్ర. లోపల నుండి బయటకొచ్చిన లావణ్య, రామచంద్ర అంకుల్కు టీ పెట్టుకురానా అత్తయ్య అడిగింది. అన్నయ్య టీ తాగడం మానేశారటమ్మా చెప్పింది శాంత. ఆశ్చర్యంగా చూశాడు రామచంద్ర. శాంత మాటలు అర్థమై, అవునమ్మా టీ మానేశాను చెప్పాడు. ఇక మీరు శ్రమపడి వెతక్కండి అన్నయ్య, పిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అంది. సరే అని పైకి లేచి, సదా సమాచారం ఏం తెలిసినా చెప్పమ్మా అన్నాడు. రామచంద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది శాంత. ఒకరోజు రాత్రి భర్త అన్న మాటలు ఆమె చెవుల్లో గింగుర్లు తిరిగాయి. చిన్నోడి కంటే పెద్దోడే మంచోడు, మనల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటున్నాడు. చిన్నోడి చదువుల కోసమైన అప్పులు కూడా వాడే తీరుస్తున్నాడు. చిన్నోడికి అంత బాధ్యత తీసుకునే స్వభావం లేదు. పెద్దోడి జీవితం బాగుండాలి. అమ్మగా ఎప్పటికీ నీ మద్దతు వాడికే ఉండాలి. కోడలి పిల్ల కాస్త పొదుపరి. మనలాగా ఉంటే కుదరదు కదా. కాస్త పొదుపు చేస్తేనే కదా వాళ్ళ పిల్లలకు కాస్త మిగిలించి ఇవ్వగలరు. మనలా కాదు కదా. నువ్వేం ఆ అమ్మాయిని అపార్థం చేసుకోకు. వాడి దృష్టికి ఏమీ తీసుకెళ్లకు. ఇది సదాశివం ఇచ్చిన సందేశం. తర్వాత శాంత నోరు కుట్టేసుకుంది. కోడలి గురించి ఎప్పుడూ ఏమీ బయటకు చెప్పలేదు. ఇంటి పనంతా తానే చేసేది. పెద్దోడా, ఇల్లు తుడవడానికి ఒక మనిషిని చూడరా, నాకు నడుములు పట్టేస్తున్నాయి అని చెప్పాలనుకుని ఆగిపోయింది. 2-3 సార్లు, లావణ్య, అమ్మ ఎక్కడ తుడుస్తుంది అన్నాడు రాఘవ. పిల్లాడు పాలు తాగాక నేనే వచ్చి తుడుస్తానని చెప్పానండి. మీ అమ్మగారు ఊరుకుండే మనిషి కాదు కదా, పైగా శుచి శుభ్రత ఎక్కువ అంది. రాఘవ భార్యని ఆ రోజు యగాదిగా చూశాడు. లావణ్య, అమ్మ చేతికి కొంచెం డబ్బులిచ్చి పెట్టు. నాన్నకేమైనా అవసరం ఉంటే చూసుకుంటుంది కదా, నా పనుల్లో నేనుంటాను కదా అన్నాడు. 2-3 సార్లు కొంచెం డబ్బులు కావాలరా అని తల్లి అడగగానే, నన్ను అడగడం ఎందుకమ్మా, నా జేబులో ఉంటాయి కదా, తీసుకెళ్ళు అన్నాడు. శాంత ఇబ్బందిగా చూస్తుంటే, నువ్వు నిద్రపోయేటప్పుడు నీ కొంగుకు కట్టి పెట్టుకున్న డబ్బుల్ని ఎన్నిసార్లు విప్పి తీసుకెళ్లాను కదమ్మా, నీ కొడుకు దగ్గర నీకు మొహమాటం ఏంటి అనేవాడు. అమ్మ దగ్గర కొడుకు ఉన్న స్వేచ్ఛ కొడుకు దగ్గర అమ్మకి ఉంటుందా? అందులోనూ పెళ్ళైన కొడుకు దగ్గర స్వాగతంగా అనుకునేది. నీకేమైనా అవసరాలుంటే లావణ్యకు చెప్పమ్మా, చూసుకుంటుంది అనేవాడు 2-3 సార్లు అడిగినప్పుడు. అసలు చేతిలో డబ్బులు నిలవడం లేదత్తయ్యా. ఆయన ఇవ్వడం అయిపోవడం వెంటనే జరిగిపోతున్నాయి. ఆయన జీతంలో సింహభాగం కొత్తగా మనం తీసుకోబోయే ఫ్లాట్కి పోతున్నాయి. మీ చిన్నబ్బాయి 1 నెల పంపితే మరో 4 నెలలు పంపడు. సర్లే, ఈసారి తీసి పెడతాను, ఎంత అవసరమో చెప్పండి అందిగాని తాను తీసి పెట్టింది లేదు, తనకి ఇచ్చింది లేదు. అల్జీమర్ సమస్య రాకముందు భర్త మొహమాట పడుతున్నాడని తానే డబ్బులు ఖర్చుకు తీసి ఇవ్వడానికి ట్రై చేసేది. ఒకసారి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నది. బహుశా వాళ్ళ అక్కయ్య అయి ఉంటుంది. మా అత్త బాగా దుబారా అక్క, మావయ్య అవసరాల పేరుతో తీసుకుంటుంది.
ఆ డబ్బులు ఏం చేసుకుంటుందో అసలు తెలుసుకోలేం అంటోంది లావణ్య. అవతల నవ్వుతున్న శబ్దం తనకి వినిపిస్తూనే ఉంది. చెల్లి పిల్లలు పెద్దమ్మ అని ఆప్యాయంగా వస్తే కనీసం జాకెట్టు ముక్క కూడా తీసివ్వడానికి డబ్బులు లేని పరిస్థితి శాంతది. ఒక నెల గడిచింది. సదాశివం జాడలేదు. శాంత బాగా కుంగిపోయింది. అన్నం కూడా సహించడం లేదు. నువ్వలా బెంగ పెట్టుకుంటే ఎలా అమ్మా? నాన్నను వెతికిస్తున్నాం కదా అన్నాడు రాఘవ. చిన్న కొడుకు కేశవ కూడా ఒకసారి వచ్చి సముదాయించబోయాడు. తృణీకారంగా చూసింది కేశవను. ఎలాగోలా అడ్రస్ తెలుసుకుని మామయ్య వస్తారులే అత్తయ్యా అంది లావణ్య. పిల్లాడు నానమ్మ మీదకి దూకాడు. వీడికి నాన్న పేరే పెట్టాను కదమ్మా, వీడిలో నాన్నను చూసుకోమ్మా అన్నాడు రాఘవ. కొడుకుని నిర్వికారంగా చూసింది. మామయ్య వెళ్ళిపోవడం, మీరిలా కావడంతో ఈయన పూర్తిగా మనశ్శాంతి కోల్పోయారత్తయ్యా. ఈ మధ్య డ్యూటీ కూడా సరిగ్గా పోవడం లేదు దిగాలుగా చెప్పింది లావణ్య. కొడుకు వైపు చూస్తూ, నాకేం కాదులేరా, నువ్వు డ్యూటీకి వెళ్ళు చెప్పింది శాంత. నిన్న రాత్రి నాకో విషయం ఈయన చెప్పారత్తయ్యా అంది లావణ్య భర్త వైపు చూసి. ఏంటి అన్నట్టు చూసింది శాంత. కొత్తగా తీసుకుంటున్న ఇల్లు మీకోసమేనట అత్తయ్యా. మన వద్ద ఇంట్లోనే ఉండి అమ్మ నాన్న ప్రైవసీగా ఉంటారు, కొత్త ఇల్లు ఇద్దామన్నారు. నేనేం కాదనలేదు చెప్పింది లావణ్య. మీ నాన్న లేని ఇల్లు నాకెందుకురా అంది శాంత. వెతుకుతున్నాం కదా అమ్మా, నాన్న ఎక్కడున్నా త్వరలో పోలీసులు పట్టుకుంటారు. తమ్ముడు పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు చెప్పాడు రాఘవ. అసలు ఆయన భూమి మీద ఉన్నారో లేదో మనసులో అనుకుంటూ పైకి అనేసింది. మరో నెల గడిచింది. సదాశివం జాడలేదు. శాంతి తీవ్రంగా జ్వరానికి లోనైంది. పిల్లాడికి ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతో లావణ్య అత్తగారి దగ్గరకు రాలేదు. రాఘవే తల్లికి దగ్గరగా ఉండి చూసుకుంటున్నాడు. తనకి జ్వరం వస్తే రాత్రింబవళ్ళు మేల్కొని తల్లి సేవలు చేసిన రోజులు గుర్తొచ్చాయి అతడికి. వాలు కుర్చీ వేసుకుని అందులోనే పడుకున్నాడు రాఘవ. ఎందుకో భయం అనిపించి తమ్ముడికి ఫోన్ చేశాడు. విషయం విని, పిఎఫ్ పెట్టానన్నయ్యా, డబ్బులు చేతికి రాగానే అమ్మకి పూర్తిగా బాడీ చెకప్ చేయిద్దాం. మీ మరదలు వసుంధర కూడా పాజిటివ్గానే ఉంది. నువ్వేం బెంగ పెట్టుకోకు, పైసలు తీసుకుని మేం వచ్చేస్తాం చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మెసేజ్ వచ్చింది. అది తల్లి ఫోన్కు. అప్రయత్నంగా ఫోన్ చేతికి తీసుకుని మెసేజ్ ఓపెన్ చేశాడు. బావున్నావా శాంతి? ఇంట్లో నుండి బయటకు వచ్చాక మళ్ళీ వెనక్కి రాబుద్ధి కాలేదు. మన ఇద్దరి పోషణ పిల్లలకు కష్టం అనిపించింది. నీకన్నా ఇంట్లో పని ఉంది. నాకేం పని ఉంది? నేను టీ అడిగినప్పుడల్లా ఇందాకే తాగావు కదా అని నువ్వు అనడం అబద్ధమని నాకు తెలుసు. నాకు అబద్ధం ఆడాలి అనిపించినప్పుడు అన్నం తిన్నా కదా అని కొన్నిసార్లు చెప్పాను. చెల్లుకు చెల్లు అయింది కదా. నేను భోజనం చెయ్యకుండా మతిమరుపు పేరుతో నటిస్తున్నానని అర్థమై నన్ను ఎలా కన్విన్స్ చేయాలో తెలియక ఒకసారి రామచంద్రని పిలిపించి నాకు నువ్వు టిఫిన్ ఏర్పాటు చేయడం తెలుసు. మన ఇద్దరిని భరించడం పిల్లలకు కష్టమని నాకు అర్థమైంది. అందుకే బయటకొచ్చేశాను. రైల్వే స్టేషన్కి వెళ్ళి కనిపించిన రైలు ఎక్కాను. అది పోయినంత దూరం వెళ్ళాను. నన్ను గమనించిన ఒక పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. జీవితం ముగించాలని కాశీకి అని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో, తానే దగ్గరుండి ఒక రైలు ఎక్కించాడు. కాశీలో దిగాక మళ్ళీ ఎక్కడికి ఎలా పోవాలో తెలియలేదు. గంగలో మునకేశాను. కడుపులోకి నీళ్లు వెళ్ళాయి. కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ళు తెరిచాక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. కొన ఊపిరితో ఉన్న నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్చారట. ఇక్కడే నా కథ మరో మలుపు తిరిగింది. నా పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తిది ప్రింటింగ్ ప్రెస్ ఏనట. అందులోనూ అతడు తెలుగువాడు. ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి అతడు కూడా ఈ హాస్పిటల్లోనే చేరాడు. నాకు గుర్తుంది. చెప్పాక నన్ను తనతో తెచ్చేసుకున్నాడు. వైద్యం కూడా చేయించాడు. తెలుగు డీటీపీ నేర్పించడమే కాకుండా ప్రూఫ్ రీడర్గా పెట్టుకున్నాడు. 20,000 జీతం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. శాంతి, నేను వచ్చి నిన్ను తెచ్చేసుకుంటాను. కోడలు దయతో టీ తాగాల్సిన పని లేదు. నో ప్రాబ్లం. లీటర్ పాలు తీసుకో, మనం కట్టేద్దాం. నేనడిగేది రోజుకు 2-3 సార్లే కదా. మాటిమాటికి చెయ్యడానికి నీకు ఇబ్బంది అయితే ఫ్లాస్కో వాడుదాం. ప్రతిసారి టీ ఫ్రెష్గా పెట్టివ్వమని వేధించంలే. మన ఖర్చులు, ఇంటి అద్దె పోను 5-6 వేలు మిగులుతాయి. పెద్దాడి ఫోన్ నెంబర్కు ఫోన్పే చేద్దాం. పాపం, వాడికి చాలా అప్పులున్నాయి కదా. ఆఖరిగా ఒక మాట, ఈ మెసేజ్ చూసిన వెంటనే డిలీట్ చెయ్యి. రాఘవ చూస్తే బాధపడతాడు. నీ సదాశివం. రాఘవ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మంచం మీద ఉన్న తల్లిని చూస్తూ,
అమ్మా అమ్మా అని కుదుపుతూ, నాన్న బతికి ఉన్నాడమ్మా, వస్తున్నాడమ్మా అని తట్టి లేపాడు. తల్లిలో ఎంతకీ కదలిక లేకపోవడంతో అమ్మా అని పెద్దగా అరిచాడు. ఆ కేకకు పక్క గదిలో ఉన్న లావణ్య ఒక్క ఉదుటున బయటకొచ్చింది. అప్పటికే ఆమెకు అర్థమైంది తన అత్తగారు లోకం విడిచిపోయారని. అదండి శ్రీ శరత్ చంద్ర గారి మతిమరుపు మనిషి జాగృతి పత్రికలో ప్రచురించబడిన కథ. మరి ఈ కథ మీద అలాగే ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం 3 గంటలకు మరో చక్కటి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.